ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇదేనా ఆయన గుర్తించుకుని చేసిన సినిమాలు అయి ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. హ్యూజ్ రెస్పెక్ట్ ఎందుకంటే నాలెడ్జ్ అండి. అవును, నాలెడ్జ్ ఆయనకి చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. కార్లు అంటే బాగా ఇష్టం ఆయనకి. అవునా? కార్లు బాగా ఇష్టం. అండ్ ఇప్పుడు ఆ సినిమా తర్వాత దుల్కర్ గారితో మీ స్నేహం ఎట్టయిపోయిందంటే ఒక 10-15 రోజులు మీరు మెసేజ్ చేయకపోతే ఆయన ఫోన్ చేస్తారంట. జరుగుతుందండి ఇప్పటికీనా? స్టిల్ ఎలా సెట్ అయింది అంత బాండింగ్? ఏమో తెలియదండి. అంటే అదే అంటున్నాను కదా, అంటే మనకి అది చాలా తక్కువ మంది అంటే మనకి లైఫ్ జర్నీలో నువ్వు వెళ్ళే లైఫ్ జర్నీలో చాలా మంది తారసపడతారండి. కానీ నీతో ఉండిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందరినీ మనం తీసుకెళ్ళాము కూడా, అంటే మన జర్నీలో కొంతమంది ఉంటారు. ఆ కొంతమందిలో నేనున్న ఆయన లైఫ్లో. సో నాకు అలాగేంటంటే తెలియకుండా ఒక బాండింగ్, సరదాగా మాట్లాడుకుంటే ఏం జరుగుతుంది, ఏం సినిమాలు చేస్తున్నావు, అదే మీరేం చేస్తున్నారు, తెలుగులో ఇంకేం జరుగుతున్నారు, కథలు విన్నారా అని ఎలా డైలీ మాట్లాడుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా గిల్లుకొని టెస్ట్ చేసుకున్నారు? అంటే ఆయన ఎంత హీరో అనేది వాళ్ళ ఫాదర్ లెగసీ, అంత పెద్ద స్టార్, ఆయన కొడుకు, ఇప్పుడు ఆయన అంత పెద్ద హీరో, ఇవన్నీ ఎప్పుడన్నా మనం అనుకోండి. అదే అంటున్నాం కదా, యాక్సిడెంట్ అదే అంటున్నానండి. మీరు ఇందాక అడిగారు కదా మీకు వావన్ మూమెంట్స్ ఏముంటాయి మీరు సెలబ్రిటీ అయిన తర్వాత అంటే, అదే ఇప్పుడు ఆయన్ని దూరం నుంచి చూడడానికే బార్గేట్లు అని, సెక్యూరిటీ అని, బాడీ గార్డ్స్ అని బోల్డ్ అంతమంది ఉంటారు. ఇప్పుడు నాకు సినిమా ఇచ్చింది ఏంట్రా అంటే నేను డైరెక్ట్గా వెళ్ళగాను. కరెక్ట్, నాకు సినిమా అది ఇచ్చింది, నేను డైరెక్ట్గా వెళ్ళి ఏంటి విశేషాలు, ఏంటి ఏం జరుగుతుంది అని నేను డైరెక్ట్గా మాట్లాడగాను. ఇది మీ సక్సెస్. ఎందుకంటే అంతే అదే ఆయన ఊరికనే రాడు కదా, ఇది మీ సక్సెస్. బట్ లేదండి, ఆయన అలా కాదు, మన సక్సెస్ చూసి వచ్చే పర్సన్ కాదండి ఆయన. సక్సెస్ ఏంటంటే వెళ్ళడం సక్సెస్, మనకి ఆయన దగ్గర తీసుకెళ్ళిందంటే మన అదే సినిమా. ఆయన ఏంటంటే ఆయన కంటే మీకు ఆయన ఎంత బాగుంటాడో ఆ స్టాఫ్ కూడా అంతే బాగుంటారండి. అవును, బేసిక్గా ఒక ఫోటో కావాలని మీరు వెళ్ళారు అనుకోండి, ఇప్పుడు అవుతే ఇచ్చేస్తారండి. ఆయన అవ్వలేదనుకోండి వాళ్ళ టీంకి చెప్తారు ఈ టైంకి తీసుకురమ్మని. మీరు అక్కడ లేరు అనుకోండి వాళ్ళ టీం వస్తారు, ఈ పర్సన్ పొద్దున్న వచ్చేటి ఫోటో ఉందా ఇవ్వాలంట, సార్ పిలుస్తున్నారు ఎక్కడ కనపడ్డా అని వచ్చి అడుగుతారు. అలా తక్కువ మంది హీరోలు ఉంటారండి అలా. ఆయన మళ్ళీ పిలిపించి ఆ టైంకి ఫోటో ఇచ్చి పంపిస్తారండి అలా హ్యాపీగా. సూపర్. సో ఎందుకంటే ఆయన్ని నాయి ఏంటంటే చాలా దగ్గరగా ఉంటాయండి కొన్ని విషయాలు. బట్ వర్క్ ఫ్రెండ్స్ ఎవరు కదా, ఏదో ఒకటి కలవాలి. కొన్ని విషయాలు ఉంటాయి, ఏది పెద్దగా పట్టించుకోరు ఆయన కూడా. ఆ టైంకి మీరు వచ్చి పలానా పెట్టారు అనుకో, ఓకే తీసుకుని తింటారు జెన్యున్గా. నేను హీరోని కదా, నేను తినకూడదు, నేను డైట్ కదా, నేను చేయకూడదు అని ఉండదు. వాళ్ళ సాటిస్ఫాక్షన్కి ఆయన ఇంత తింటారని తిన్నాను అనరు. అలాంటివి ఏంటంటే కొన్ని ఆయనకి నాకు కొన్ని మ్యాచ్ అవ్వడం, ఎక్కువగా మేము రీల్స్ షేర్ చేసుకుంటూ ఉంటాం సరదాగా. అలాగే ఏమన్నా వస్తాయి అలాగా ప్రతిదీ. ఇప్పుడు ఆయనతో ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఆకాశంలో ఒకసారి చేస్తున్నాం మళ్ళీ డిక్యూ గారు నేను. ఎన్ని కార్లు ఉన్నాయి ఆయన దగ్గర? అంటే చాలా ఉన్నాయి, ఒక 70-60 హైదరాబాద్లో చాలా ఉన్నాయండి. చాలా పిచ్చి అంటే కార్లు చాలా పిచ్చి. హైదరాబాద్లో చాలా కార్లు ఉన్నాయి, ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర కూడా తెలియదు. కొనేసి ఇక్కడ పెట్టేశారా? ఇక్కడ అంటే ఫ్రెండ్స్ దగ్గర ఉంటాయి. 60-70 కార్లు ఉన్నాయా? ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఎక్కువ అబ్బా. అండ్ అంటే ఇంతసేపు ఎందుకు అడిగానంటే, నేను ఒకసారి త్రిబుల్-ఏలో ఈవెంట్ జరుగుతుంది, లక్కీ భాస్కర్ ఈవెంటే, ఇంకా రిలీజ్ కాలేదు మూవీ, రిలీజ్కి ముందు ఏదో ఈవెంట్. అవునండి, అవును. మీరు స్టేజ్ మీదకి వచ్చారు. స్టేజ్ మీదకి వచ్చి దేవుడు మీకు లక్కీ ఛాన్స్ ఏమన్నా ఇమ్మంటే ఏం కోరుకుంటారంటే, దుల్కర్ లాంటి స్నేహితుడిని కోరుకుంటాను అని చెప్పి చెప్పాను. నేను బాగా గుర్తు, కింద అక్కడ ఫస్ట్ రోలో మీడియాలో ఉన్నాను. అంటే యాక్చువల్గా ఓపెన్గా చెప్తున్నాను, మీ లైఫ్లో లక్కీయెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే దుల్కర్ అని చెప్పారు. ఏందబ్బా ఇంత బాండింగ్, ఈయన మామూలు ఆర్టిస్ట్, కసిరెడ్డి ఆర్టిస్ట్, ఆయన మెయిన్ హీరో, వీళ్ళిద్దరు ఎంత క్లోజ్ ఎప్పుడు అయ్యారు, ఎంత బాండింగ్ ఎలా అయిందని నాకు అప్పుడు అర్థం కాల. సినిమా రిలీజ్కి ముందు కదా. ఆ తర్వాత నాకు ఒక వీడియో కనిపించింది, మన ప్రసాద్ ల్యాబ్లోనో సంథింగ్ బయట అవుట్డోర్ యూనిట్లోనో, నేను లైవ్లో చూడలేదు, వీడియోలో చూశాను. కారు డోర్ దగ్గర మిమ్మల్ని ఆపి ముద్దులు పెడతా, హగ్ చేసుకుంటా. అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఒక ఆర్టిస్ట్ని, ఒక హీరో ఇంత దగ్గర తీసుకుంటాడంటే ఇది కదా గొప్ప విషయం అనిపించింది. ఎక్కడ జరిగింది అది? అది మనకి మన కాకినాడ కాదు, అదే మన కాకినాడ సైడే
ప్లేస్ అది గుర్తులేదు నాకు. ఓకే. అది బాగా బాలాపురం దగ్గరలో ఏదో బీచ్ ఉంటుంది ఒకటి. ఓకే. ఆ బీచ్ దగ్గర షూట్ అయిపోయింది. అది లాస్ట్ డే. ఓకే. నేను బేసిక్గా ఏంటంటే పెద్ద ఆర్టిస్టులు కదా, నేను ఎప్పుడు ఆ షూట్ అయ్యేదాకా కూడా ఆయనకి నాకు ఎటువంటి కన్వర్జేషన్ లేదు. ఏంటి సీన్ ఏంటంటే సార్ ఇది సార్ ఇది సార్ ఇది సార్ అంతే ఆయనకి నాకు. ఎందుకంటే ఆయన స్థాయి, ఆయన హీరో, మనం వెళ్ళామో సరదాగా సినిమా చేసుకున్నామో, మన డైలాగులు మనం ఆయనకి ఇబ్బంది లేకుండా మనం డైలాగులు చెప్పామో చేసుకుని వచ్చేసామా అంతే. నేను ఎప్పుడు పెద్దగా లేదు ఏంటి ఏంటి ఆలోచన ఓకే సార్ ఇంతే. ఏంటంటే లాస్ట్ డే, అది లాస్ట్ డే నేను అడగలే. ఎందుకంటే నేను ఫోటో అంటే అందరూ ఫోటో దిగుతున్నారు, నేను దిగలే. అంటే ఎందుకు, మన సినిమా అంతా ఉన్నాం కదా, మనం అందులో ఏదో ఒకటి తీసుకొని పెట్టుకోవచ్చు. ఆయన ఫోటోలు ఇచ్చి చూపి అంటారు. దాదాపు ఒక 150 మెంబర్స్ ఉంటారు టెక్నీషియన్స్, అందరికీ ఫొటోస్ ఇచ్చాడు ఆయన. ఎందుకులే పర్లేదు మనం ఎందుకు అడగడం అని నేను ఇబ్బంది పెట్టలే. ఆయనే పిలిచారు, కసి ఇట్రా అన్నారు. చెప్పండి సార్ అంత ఫోటో ఇవి నాకని అంటే అలా ఫోటో ఇచ్చి ఇంకా అక్కడి నుంచి ఆయన మీ యాక్టింగ్ అదన్నీ కూడా ఆయన మాట్లాడడం, ఆయన్ని చేయడం అంతా కూడా నేను డైరెక్టర్ ఎక్కువ టెన్షన్ పడిన సీను, నేను మనకి ముంబై పోర్ట్ దగ్గర అన్ని డబ్బులన్నీ పోయిన తర్వాత తింటా ఏడుస్తా సీన్ ఉంటుంది. ఏంటంటే డైరెక్టర్కి నాకు అయిపోయింది, అది మాకు ఒక క్లారిటీ ఉంది, ఎక్కువ చేయకు, ఎక్కువ టేకులు తీసుకోకు, మళ్ళీ బాగోదు. ఆల్రెడీ అప్పటికే పోలీసు వాళ్ళు వచ్చి అప్పుడు 4 or 5 అయిపోతుందండి. అప్పుడు వాకింగ్ వాటికి వస్తారు, ఖాళీ చేసేయాల మీరు అని ఇది చేస్తుంటే సరే సరే ఆయన యాక్షన్ చెప్పాడు, సీన్ అయిపోయింది. ఆయన ఓకే అన్నాడు. ఈ నెల తీసిండే ఓకేనా, ఓకే సార్ నాకు ఓకే అన్నాడు ఆయన. ఓకే అని అప్పుడు పడ్డాం. ఓకే ఓకే మనోడు ఆర్టిస్టు. ఎందుకంటే కామెడీ సీన్స్ నీకు చేయడం వేరండి, ఎమోషనల్ సీన్ చేయడం వేరు. నేను అది చేసినప్పటి నుంచి ఆయన ఓకే మనోడు ఆర్టిస్టే గుర్తించి అప్పటి నుంచి ఇంకా అలాగే లాస్ట్ డే ఫొటోస్ దిగడం. ఇంకా తర్వాత నుంచి నేను నెంబర్లు అడగలేదు, ఎందుకంటే బాగోదు కదా, మనకి ఏదో ఫోటో ఇచ్చారని నెంబర్ అడిగితే బాగోదు. ఆయన ఇచ్చారా? ఆయనే నా నెంబర్ తీసుకుని డైరెక్టర్ గారి దగ్గర నాకు మెసేజ్ తుల్కర్ అక్కడి నుంచి ఇంకా అలా ఫ్రెండ్స్ అండి. సూపర్. డైలీ అలా వీక్లీ ఖచ్చితంగా వన్స్ మాట్లాడుకుంటూ ఉంటాం. అండ్ నాకు పర్సనల్గా నచ్చిన సీన్ ఏంటంటే లక్కీ భాస్కర్లో ఆ బ్యాంకులో ఆయన మొత్తం అవమానం అంతా అయిపోయిన తర్వాత బ్యాంక్ ముందుకు వచ్చి అందరితో మాట్లాడి అందరూ వెళ్ళిపోతారు, మీరు మాత్రమే ఉంటారు, ఉదయం నుంచి ఏం తెలియదురా ఏమన్నా పెట్టిస్తా అన్నప్పుడు అది అంటే మీరు మీ ఎక్స్ప్రెషన్ కూడా డైలాగ్ ఏమి ఉండదు అక్కడ, డైలాగ్ ఉండదు, డైలాగ్ కన్వే చేయాలి. అది చాలా బాగా నచ్చింది. చాలా అంటే ఎవరిని అడుగుతాం, ఫ్రెండ్ని తెప్పించి ఎవరిని అడగలేము. అంతే అండి. ఈవెన్ అమ్మని అడుగుతాము, అమ్మ తర్వాత ఫ్రెండ్ని అడగగలం, బంధువులను అడగలేము, రక్త సంబంధాలను కూడా అడగలేము. ఆకలేస్తుంది పెట్టి అడిగితే ఏమనుకుంటారు అంతే. బాగా బతికే కదా, బాగా బతికినాడు ఎప్పుడు చేసాడండి. ఎందుకంటే వాడికి నామోసి కాదండి, అదేంటంటే ఇప్పుడు ఎందుకు బాగున్నాళ్ళు నేనే పెట్టాను కదా, ఇప్పుడు నేను వెళ్ళి అడిగితే పెట్టే స్టేజ్లో ఉన్నాడో పెట్టిన స్టేజ్లో ఉన్నాడో నాకు తెలియదు, నేను అడిగితే బాగోదని అడగడండి. బాబాతికి చెడిపోయినాడు, ఎప్పుడు ఉన్నంతలో తింటాడు, హ్యాపీగా ఉంటాడు అంతే. నాకు అది బాగా కనెక్ట్ అయింది అన్ని. అండ్ స్టిల్ ఇప్పటికి రీల్స్ చాలా వస్తూ ఉంటాయండి ఆ సీక్వెన్స్ అంతా కూడా. నిజం సూపర్ మూవీ అండి, సూపర్ మూవీ. అండ్ కాస్త మీ లైఫ్ విషయానికి వస్తే ₹10 మొదలైన మీ సంపాదన ఈరోజు ఎన్ని లక్షలకి వెళ్ళింది? అలా లేదు, బాగుంది అలా లక్కీగా అంతా కూడా హ్యాపీగా చేసుకుంటూ సినిమాలు గ్యాప్ లేకుండా అలా చేసుకుంటే ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డా? ఫైనాన్షియల్గా అంటే మనకి ఎప్పుడు నాకు అదే అంటున్నాను, నేను ఆ థాట్లోకి రాను. ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ నువ్వు ఇంటి దగ్గర కూర్చుంటే వెనకాల తిరిగిపోద్దండి, అది మనం ఏం చేయాలి. ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ అంటే నువ్వు ఫైనాన్షియల్గా ఫస్ట్ మెంటలీ సెటిల్ అవ్వాలి, దెన్ నువ్వు ఫైనాన్షియల్గా ఎంత సెటిల్ అయినా మెంటల్గా సెటిల్ లేకపోతే ఏం చేయలేము. నాకు అది ఉంది. నా దగ్గర రూపాయి ఉన్నప్పుడు నేను ఒకలాగే ఉంటా, ₹1,00,000 ఉన్నప్పుడు ఒకలాగే ఉంటా. సో నేను హ్యాపీగా వెల్ సెటిల్డే, సో నాకు ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు సినిమాలు లేకపోతే ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాను, నాకు ఆ నామోసి ఉండదు. నేను ఇప్పటికీ మొన్న ఇంటికి వెళ్ళాను పండక్కి, నేను పొలానికి వెళ్ళా,
ఏమైనా పని ఉంటే చేసుకున్నా వచ్చేసా అంతే. ఉమ్. ఊర్లో ఎవరు పట్టింది ఏరా వాడు ఎట్టకని వాడతారు, ఏ రా ఇంత ఆర్టిస్ట్ ఇంత పెద్ద యాక్టర్ నువ్వు మళ్ళీ వచ్చి ఇలా పని చేస్తున్నావు అంటారు అంతే. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏంటి యాక్టర్ కదరా, యాక్టర్ పని చేయకూడదు అనేది వాళ్ళు. నాకు అది ఉండదు. నేను నార్మల్గా ఏంటి మామూలుగా ఎక్కడి నుంచి వచ్చాం మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు అదే చేసుకోవాలి. ఎన్ని ఎకరాలు ఉంది ఊర్లో? ఊర్లో బాగానే ఉందండి, ఒక 6-7 దగ్గర ఉన్నాయి. 6-7 ఎకరాలు ఉంది. ఏ పంట వేస్తున్నారు? ఇంకా ఒరే అండి, ఒరే. ఇది వరకు అరటి తోటలో వేసేవారు, కోతులు ఉమ్. ఎక్కువైపోవడం వల్ల. అవును, మీ సైడ్ అన్నవరం మీకు దగ్గరేనా? అన్నవరం చాలా చాలా ఎక్కువ. అవును. అంటే ఎక్కువ అంటే ఏం కాదండి, ఇది వరకు అడవులు ఉండేవి. ఉమ్. ఆ అడవుల్లో రకరకాల ఫుడ్ దొరికేది వాటికి. ఉమ్. ఇప్పుడు ఏంటంటే ఇంకా అవి కొట్టేస్తున్నారు, లేదంటే ఒక సైడ్ మైనింగ్ అని, ఒక సైడ్ ఇదని అదని కొట్టేస్తుంటే వాటి దానికి ఫుడ్ ఉండట్లే. నేచర్ని నువ్వు పాడు చేస్తుంటే ఇంకా నేచర్ ఎక్కడ పడుతుంది వచ్చి? కరెక్ట్. మన దగ్గరే పడాలి. నువ్వు నేచర్ని పాడు చేస్తున్నావు, నేచర్ని డెవలప్ చేస్తున్నారు అంటున్నారు. ఏందో ఇప్పుడు నీకు మళ్ళీ ఎవరన్నా కేర్ తీసుకుని అడవిలో ఏదో పిచ్చి చెట్లు కాకుండా జంతువులు తినే ఫ్రూట్స్ ఏమన్నా అలాంటివి ఏమన్నా నాటి వాటిని చేస్తే జనాల్లోకి రాకుండా అవి హ్యాపీగా అక్కడ బతుకుతాయని నా ఉద్దేశం. ఆ 10 రూపాయల సంపాదన ఏంది అసలు? అది ఏదండి ఫస్ట్ మీ కెరీర్లో 10 రూపాయల సంపాదన? అది నేను అదే అంటున్నాను. ఫస్ట్ నాకేంటంటే అప్పటికి ఇంటి దగ్గర అడిగితే ఇస్తారు, కాకపోతే ఫ్రెండ్స్ అందరూ పనిలోకి వెళ్దాం అంటారు. అలాంటి టైంలో ఓకే మనం ఎందుకు అడగడం అస్తమా అని వాళ్ళకి కూడా. ఇప్పుడు ఫాదర్ ఉన్నారు